విభజన జరిగిన తీరును బాగా వ్యతిరేకంగా వచ్చింది. ఉమ్, అంటే ఒక కేస్ స్టడీ అన్నమాట. అంటే ఫ్యూచర్లో ఎప్పుడు రాష్ట్రాలు ఇలా విడదీయకూడదు అనే కేస్ స్టడీ ఏదైనా తీసుకోవాలంటే తెలంగాణ పార్లమెంట్లో ఎలా జరిగింది ఏంటనేది అందరికీ తెలిసిన విషయమే. ఉమ్, సో ఆ విధంగా జరగకూడదు అని. అయితే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ఆల్రెడీ తెలుగు రాష్ట్రం అని చెప్పి 68 సంవత్సరాల క్రితం తెలుగు నేలని చెప్పేసి అందరం హైదరాబాద్ మీద దృష్టి పెట్టడం కాదు, రాష్ట్రం మొత్తం తెలుగు రాష్ట్రం అని చెప్పి అభివృద్ధి చేసుకున్నాం. కానీ విభజన జరిగిన తర్వాత కూడా ఇంకా 12 సంవత్సరాలు అయినా ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నది అంటే దానికి కారణం ఎవరు అని అని విశ్లేషిస్తూ ఆయన చెప్పారు. ఉమ్, ఆయన విశ్లేషిస్తూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంతే తప్ప ఏదో ప్రాంతీయ విద్వేషాలు మళ్ళీ రెచ్చగొట్టే విధంగా, అంటే గత ప్రభుత్వం ఏదైతే చేసిందో, అంటే అసెంబ్లీ సాక్షిగా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని ఒప్పుకొని ఆయన ఏదైతే ఆయన కూడా సపోర్ట్ ఇచ్చారు అమరావతికి, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు, వాళ్ళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, మూడు ముక్కలాట్లాగా మూడు రాజధానుల పేరు చెప్పి రాష్ట్రం విడిపోయినా కానీ ఈ రోజుకి అంటే దాదాపు సుమారుగా 12 సంవత్సరాలు కావస్తుంది మనకి రాష్ట్రం విడిపోయి. ఉమ్, నాకు తెలిసి ఎక్కడ ఉండదేమో రాజధాని మీద ఇంకా సరిగ్గా క్లారిటీ లేదు అనే విషయం ఇంకా ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఇప్పటివరకు జరగలేదండి. ఉమ్, అలా జరగడానికి ప్రధానమైన కారణం వైసీపీ పార్టీ అనే చెప్పాలి. ఎందుకంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఏదైతే తను మూడు ముక్కల పాడిందో రాజధాని విషయంలో, రాజధాని ప్రాంతంగా తయారవడానికి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ బలమైనది ఏదైనా కారణం చెప్పాలి అంటే కేవలం వైసీపీ పార్టీ. విభజన సమయంలో విభజన జరిగిన తర్వాత పార్లమెంట్లో కానీ ఇవన్నీ చేసిన తర్వాత కూడా, అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత అమరావతిని డిసైడ్ చేశారు. ఎందుకు? సో ఒకవైపు ఇటువైపు రాయలసీమలో కర్నూలు అయినా కానీ ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతం వాళ్ళకి దూరం అవుతుందనే ఉద్దేశంతో, అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖపట్నంలో కానీ ఇంకేదైనా ప్రాంతంలో పెట్టిన ఇతల